సిద్దిపేట జిల్లా నంగునూరులో రైతులు ఆందోళనకు దిగారు. ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రైతు భరోసా సాయాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఈ ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతిచ్చారు. ఆనాటి సమైక్య ఆంధ్ర పాలనను రేవంత్ మళ్లీ తెచ్చారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు. అన్ని విషయాలు అందరూ తెలియాల్సిందే. కానీ ఈ సమావేశం ఏర్పరచుకున్న సందర్భంలో మాట్లాడిండు 12 మంత్రులు ఒక పక్క మాట్లాడినా ఒక్క సింగిల్ గా హరీష్ అన్న సమాధానం చెప్పిండు. అటువంటి బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగేటి. మనల్ని ఈ ప్రభుత్వం బాగుంటే ఇక్కడ పరిపాలన బాగా జరిగితే నమ్మి ఇక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉంది. ఏ విధంగా మనం అధిగమించాలి? ఆ రోజు మాటలు మాట్లాడి మనందరం చూసినాం, మనందరం ఓట్లేసినాం. ఏ పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం? రైతులకు మధ్య వైశ్వర్ గారు, మిత్రులు మైపాల్ రెడ్డి గారు, మన మాజీ ముఖ్యమంత్రి అబద్ధపు హామీలను అబద్ధాలు వేసి ఎంతో మంది కార్మికులు వారు పనిచేసుకుంటే కానీ జీవనోపాధి రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో ఘోరమైన పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. మరి ఎంతో సమయం లేదు కాబట్టి మనకి